అందరికీ నమస్కారం. కథ రాసింది కుమార్ గారు. పార్ట్ 3. సమయం 8:30. బ్రేక్ఫాస్ట్ ముగించి టేబుల్ ముందు నుండి లేస్తుండగా రాధారాం మొబైల్ మోగింది. వాష్ బేసిన్లో త్వరగా చేయి కడుక్కొని ఫోన్ రిసీవ్ చేశాడు రాధారాం. ముఖం సీరియస్గా మారడంతో పూర్ణిమ, అనురాధ తినడం ఆపి అతన్నే చూస్తున్నారు. కాల్ కట్ చేసి, పూర్ణిమ నేను వెళ్తున్నా అంటూ వేగంగా గుమ్మం దగ్గరికెళ్ళి చెప్పులేసుకున్నాడు. ఎవరండి ఫోన్లో? అర్థం కాక అడిగింది పూర్ణిమ. సత్యనారాయణ అంటూ క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా అక్కడి నుంచి బయలుదేరాడు తండ్రి. వెళ్ళాక ఏమైందమ్మా, నాన్నలా వెళ్ళాడు అమాయకంగా అడిగింది అనురాధ. ఆ పిల్లని ఎత్తుకెళ్ళిన వాడు దొరికినట్టున్నాడు. వాణ్ణి 4 తన్నడానికి వెళ్ళినట్టున్నారు మీ నాన్న, ఆయన స్నేహితులు ఊహించి అంది పూర్ణిమ. ఆ మాట వినగానే అనురాధ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. దడతో తింటున్న ఇడ్లీ గొంతులోకి దిగలేదు. గడియారంలో టైం వేగంగా గడిచిపోతుంది. సమయం మధ్యాహ్నం 1:30కు ఇంటికొచ్చాడు రాధారాం. అతను వచ్చే వరకు హాల్లోనే కూర్చొనుంది అనురాధ. సోఫాలో కూర్చుంటూ ఎప్పటినుంచి ప్రేమిస్తున్నావు రాజుని అన్నాడు రాధారాం అనురాధతో. అతని మాటలు కొరడా జలిపించినట్టుగా తాకాయి అనురాధను. ఉలిక్కిపడింది. ఊహించలేదు తండ్రి నుండి ఆ ప్రశ్నని. భర్త గొంతు విని హాల్లోకొచ్చింది పూర్ణిమ. చెప్పు, ఎంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు? గద్దించాడు. ఏం మాట్లాడుతున్నారండి అంది విషయం తెలియని పూర్ణిమ. మన పుత్రికారత్నం రాజు అనే కుర్రాన్ని ప్రేమించిందట. ఎంతకాలం నుండి ప్రేమించుకుంటున్నారని అడుగుతున్నా అన్నాడు. తండ్రి మాటల్లోని కఠినత్వం అనురాధకి తెలియగానే అర్థమైంది. అది వింటూనే, ఓరి భగవంతుడా, ఎంత పని చేస్తివే, పరువు గంగలో కలిపావు కదే, ఏం తక్కువ చేశామనే మా మీదిలా కక్ష కట్టావు, తల కొట్టేసినట్టు చేశావు కదే పాపిష్టిదానా. కూతురు నెత్తిమీద టొంగలు పొడిచి ఏడుస్తూ నేలమీద చతికిలపడి కూర్చుండిపోయింది పూర్ణిమ. మాటలు రానట్టు బిగుసుకుపోయింది అనురాధ భయంతో. నెల గడిచేలోపు అనురాధకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపించేశారు రాధారాం, పూర్ణిమలు. ఆ రోజు సాయంత్రం ఎప్పట్లానే కాఫీ కప్పు తెచ్చి భర్తకెదురుగా కూర్చుంది పూర్ణిమ. ఏం ఆలోచిస్తున్నారండి అంది. ఏం లేదు, అనురాధ గుర్తొచ్చింది అన్నాడు కాఫీ కప్పు పెదాలకు ఆనించుకుంటూ. అది కట్టుకున్న వాడితో సుఖంగా ఉంటే అదే చాలండి అంది కూతుర్ని జ్ఞాపకం చేసుకుంటూ. ఏదో గుర్తు రావడంతో నా డైరీ పెన్ను తీసుకురా అన్నాడు కాఫీ తాగి. కప్పును టేబుల్ మీద పెడుతూ లేచెల్లి తీసుకొచ్చింది పూర్ణిమ. దీన్ని ముట్టి నెల దాటుతుంది అనుకుంటూ డైరీ తెరిచాడు. ఒక్కొక్కటిగా జరిగిన సంఘటనలన్నీ గుర్తొచ్చాయి రాధారాంకి. వాటిని అక్షరాలుగా మలిచి డైరీలో రాయడం మొదలుపెట్టాడు. అందరిలా ఆలోచించే తండ్రినే నేను కూడా. కానీ నా ఆలోచన మారింది అనే రాసే కంటే ఓ సంఘటన మార్చిందని రాయడం కరెక్ట్. వాణి కులంగాని అబ్బాయిని ప్రేమించి లేచిపోయిందని తెలిసినప్పుడు ఆ పిల్ల తల్లిదండ్రులు ఎంత బాధపడ్డారో, బాధతో వాళ్ళని ఎంత దూషించారో కళ్ళారా చూసిన నాకే తెలుసు. కులం, మతం అంటూ వీటినే చూస్తూ కనిపించిన పిల్లలను వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డ వాణి, ఆమెను ప్రేమించిన అబ్బాయి తల్లిదండ్రులకు ఆ రోజు ఓ కాల్ వచ్చింది. ఆ ప్రేమ జంట విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిందని, ప్రస్తుతం వాళ్ళు ఆసుపత్రిలో ఉన్నారని. ఆ కాల్ ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలీదు, కానీ ఆ దేవుడే చేయించాడనిపించింది నాకు ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నాడు నారాయణ. వాణి ఆత్మహత్యకు పాల్పడిందని విన్నా నాకే బాధ అనిపిస్తే కనిపెంచిన ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుండాలి. వాళ్ళని చూస్తే నా గుండె తరుక్కుపోయింది. ఎంతగా ఏడ్చారో, పాలిపోయున్నాయి వాళ్ళ ముఖాలు. అప్పుడు వాడు నాతో, ఒరేయ్, వాణి చేసిన పనికి కోపం వచ్చిన మాట నిజమే, కానీ అదంతా అఘాయిత్యానికి ఒడిగడుతుంది అనుకోలేదురా. పరువు, ప్రతిష్ట, కులాలు, మతాలు అంటూ నా కూతుర్ని దూరం చేసుకున్నాను కదరా. ఒరేయ్, నాకు నా కూతురు కావాలిరా. చిన్న పిల్లాడిలా ఏడుస్తూ అన్నవాడి మాటలు నా గుండెల్ని కదిలించాయి. మేమంతా హాస్పిటల్ వెళ్ళేసరికి వాణి ప్రేమించిన అబ్బాయి తల్లిదండ్రులు ఉన్నారు. అప్పుడు తెలిసిన నిజమేంటంటే ఆత్మహత్య చేసుకుంది వీరి పిల్లలు కాదని. ఆ విషయం తెలిసేసరికి ఆ ఇద్దరి తల్లిదండ్రులు సంతోషంతో ఒకరినొకరు కులాలను పక్కనబెట్టి ఆలింగనం చేసుకున్నారు. అదే క్షణాన వాళ్ళ పిల్లలకి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ సంఘటన నా కళ్ళు తెరిపించింది.
ఏ కులమైనా ఏ మతమైనా బ్రతికుంటేనే కదా అవన్నీ ఉండేవి. చనిపోయాక అసలు ఆత్మ ఉంటుందో లేదో కూడా తెలీదు. ఒకవేళ ఆత్మ ఉన్నా అది ఎక్కడికి వెళ్తుందో కూడా ఎవరికీ తెలీదు. అలాంటప్పుడు బ్రతికున్నప్పుడు వీటన్నింటినీ ఎందుకు పట్టించుకోవాలి? ప్రతి ఒక్కరిని నాలాంటి మనిషే అన్న భావనతో ఎందుకు చూడకూడదు? ఈ ప్రశ్న తలెత్తగానే మానవ జన్మకి అర్థమేంటో నాకప్పుడు అర్థమైంది. అదేంటంటే కులాలు మతాలు ముఖ్యం కాదని, ప్రతి మనిషిలో ఉండే మంచి చెడులే ముఖ్యం అని తెలుసుకున్నాను. అంతేకాదు, ఇది వరకు నేను యువతీ యువకుల ప్రేమ పెళ్లిళ్లను ద్వేషించేవాణ్ణి. కానీ అది తప్పని తెలుసుకున్నాను. ప్రేమకి కులాలతో మతాలతో పనిలేదు. అది మనసులో మాత్రమే ముడిపడుంటుంది. హాస్పిటల్ నుండి నేను ఇంటికి బయలుదేరి వస్తుండగా దారిలో పరిచయం లేని ఓ అబ్బాయి కలిశాడు. తనకు తాను పరిచయం చేసుకొని అతను నా కూతురు ఇద్దరు ప్రేమించుకుంటున్నారని చెప్పాడు. అది విన్న నేను క్షణకాలం పాటు నేనిప్పటి వరకు జరిగిందంతా ఆలోచించిందంతా మర్చిపోయి ఆవేశానికి లోనయ్యా. కానీ అంతలోనే తేరుకున్న సత్యనారాయణ చేసిన తప్పు నేను చెయ్యకూడదనే నిర్ణయానికి వచ్చా. మనకు మనం పెట్టుకున్న ఈ కులమతాలకి నా కూతుర్ని బలి చేయదలుచుకోలేదు. అందుకే ఆ అబ్బాయి గురించి అన్నీ తెలుసుకొని నా కూతురికి ఆ అబ్బాయి తగిన వరుడని నిర్ధారించుకున్నాక ఇద్దరికీ సంతోషంగా పెళ్లి జరిపించాము అంటూ రాయడం ముగించి డైరీ మూశాడు. పక్కనే టేబుల్ మీదున్న ఫోటో చేతిలోకి తీసుకొని చూశాడు. ఆ ఫోటోలో చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు అనురాధ, రాజులు. ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.